పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతుగా సిద్దిపేటలో 10,000 మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు కుర్తివాడ లక్ష్మణ్ అన్నారు. గత 10 సంవత్సరాల నుండి సిద్దిపేటలో మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, సిద్దిపేటను స్ఫూర్తిగా తీసుకొని గత సంవత్సరం జేహెచ్ఎంసీ 1,00,000 మట్టి విగ్రహాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు మాట్లాడారు. రానున్న వినాయక చవితి సందర్భంగా సిద్దిపేట పట్టణంలో ఈ నెల 4 బుధవారం రోజున 10,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట వెంకటేశ్వర ఆలయం ఎదుట ఈ విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావు, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు హాజరు కానున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సిద్దిపేట పరిసర ప్రాంత పట్టణ ప్రజలకు అలాగే అమర్నాథ్ అన్నదాన సేవా సమితి గౌరవ సభ్యులందరికీ కూడా సవినయంగా మనం చేసేది ఏంటంటే, సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి నుంచి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఉంది. గణేష్ పండుగను పురస్కరించుకొని 4వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో విగ్రహాల వితరణ ఉంటుంది కనుక ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మట్టి వినాయకులను ఇంటికి తీసుకెళ్ళి వైభవంగా పూజలు చేసుకొని ఆ పూజా ఫలాలు పొందాలని సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సవినయంగా ప్రార్థిస్తుంది. ఈ కార్యక్రమంలో గౌరవ మన స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు, అలాగే మన ఎంపీ రఘునందన్ రావు గారు, అట్లాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు కూడా పాల్గొంటున్నారు కనుక అందరూ వచ్చి వినాయకుడు తీసుకొని పూజలో పాల్గొని మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. ప్రకృతి పర్యావరణ పరిరక్షణకై గత కొన్ని సంవత్సరాల ముందు, గత 10-12 సంవత్సరాల నుంచి మన సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి నుంచి మట్టి వినాయకుల పంపిణీ ప్రారంభించనేది. అదేవిధంగా యథావిధిగా ఈ సంవత్సరం కూడా మన గాంధీ చౌక్లో కానీ వెంకటేశ్వరాలయం వద్ద కానీ వాతావరణాన్ని అనుకూలంగా చూసుకొని 4వ తారీఖు బుధవారం రోజున మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్త మహాశయులు అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి సుమారు 7,000 విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇచ్చేసి విగ్రహాలను తీసుకొని స్వామి పూజను గావించుకొని అట్టి పుణ్యఫలాలు పొందాలని కోరుతున్నాము. అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా బాల్టాల్ పంచదర్ని బేస్ క్యాంపుల్లో అన్నప్రసాదాలను వితరణ చేయడం జరుగుతుంది. భాగంగా ఈ సంవత్సరం కూడా సుమారు మనం 40 రోజులు, 35 రోజులు, 36 రోజుల పాటు అక్కడ మన దక్షిణ భారతదేశ భోజనాన్ని వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరించిన సభ్యులందరికీ ప్రత్యక్షంగా పాల్గొన్న, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారికి కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కూడా సహకరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ